జిల్లా దొంగ ఖోరి రాహుల్ను పట్టుకున్న ఇల్లందు పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ భద్రాద్రి జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఇల్లందు పట్టణ పరిధిలో జరిగిన ఒక చోరీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 4 బృందాలుగా ఇల్లందు, మనుగూరు, హైదరాబాదులలో మరోవైపు క్లూస్ టీం విచారణ చేయడం జరిగిందన్నారు. కాగా ఈరోజు ఇల్లందు పట్టణం బుగ్గవాగు వద్ద సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద స్థితిలో కనిపించిన వ్యక్తిని విచారించగా అంతరజిల్లా దొంగ ఖోరి రాహుల్గా గుర్తించారు. అతని వద్ద నుండి 20 తులాల బంగారం మరియు 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఎటువంటి మార్పులు ఏమీ తగ్గకుండా రికవరీ చేసిన తీరును జిల్లా ఎస్పీ రోహిత్ అభినందనలు తెలిపినట్టు వారికి రివార్డులు కూడా ప్రకటించినట్టు డీఎస్పీ చంద్రభాను తెలిపారు. హైదరాబాద్ తుక్కుగూడ కు చెందిన రాహుల్ 8 కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న తీరుపై ఇల్లందు పోలీస్ సబ్ డివిజన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నేను ఎస్డిపిఓ ఇల్లందు. మా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇల్లందు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 11వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 12వ తారీఖు 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఒక నేరం జరిగిందని చెప్పేసి 12వ తారీఖు మనకు వచ్చి కంప్లైంట్ చేశారు. సాయంత్రం కంప్లైంట్ చేసిన తర్వాత కంప్లైంట్ తీసుకొని మా ఎస్హెచ్ఓ గారు మరి కొంతమంది సిబ్బంది, దానికి తోడు మా క్లూటూ కూడా వచ్చేసి వాళ్ళ ఆర్టికల్ తీసుకొచ్చేసి ఆ ఏరియాని కొద్దిగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత మనకు కొన్ని ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఒక క్యాండిడేట్ అని తెలిసింది. వాడు ఏది టికెట్ దొరకడం వల్ల మేము ఒక 3-4 పార్టీలు చేశాం. ఒక పార్టీని వచ్చేసి హైదరాబాద్ పంపించడం జరిగింది, ఒక పార్టీ మణుగూరు పంపించాం, ఒక 2 పార్టీలని లోకల్లోనే ఏమైనా దొరుకుతుందేమని చెప్పేసి లోకల్లో దేవలాడాం. కానీ ఫలితం దొరకలేదు. కానీ ఈ రోజు ఉదయం 14వ తారీఖు ఉదయం మా ఎస్ఐ గారు వీళ్ళు రొటీన్ గా మార్నింగ్ అవర్స్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక మనిషి మనకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక మనిషిని పట్టుకొని విచారించగా బుగ్గవాగు దగ్గర చెక్ చేస్తుంటే ఆ అనుమానాస్పదంగా ఉన్న మనిషిని చెక్ చేయడం వల్ల వాడికి ఎందుకో డౌట్ వచ్చేసి వాడికి ఏదో తిక్కిరి మాట్లాడడం జరిగింది. ఆ టైంలో అతన్ని బ్యాగ్ తీసి చూడగానే దాంట్లో ఏదో కొంత మెటీరియల్ కనబడ్డది. ఇదేంద్రా ఇదేదని చెప్తే అప్పుడు వాడు కన్ఫ్యూజ్ అయ్యి అంతా చెప్పేసిండు. 11వ తారీఖు తెల్లారుజామున 2 గంటల ప్రాంతంలో మన బస్ డిపో పక్కన సత్యనారాయణపురం పోయే బ్రాంచ్ లో దొంగతనం నేనేం చేశానని చెప్పేసి ఆయన కన్ఫ్యూజ్ అయ్యిండు. దానికి తోడు అతని మీద దాదాపు 6 కేసులు ఉన్నాయి. అంత ముందు మన దగ్గర కూడా ఒక కేసులో వాడు అడ్మిట్ అయిపోయాడు. తప్పైపోయిందంటేనే మేజిస్ట్రేట్ గారు అప్పుడు వాడికి పనిష్మెంట్ వేసి వదిలిపెట్టిండ్రు. కానీ ఆ మనిషి దగ్గర మనకు పోయిన ప్రాపర్టీ వచ్చేసి దాదాపు 20 తులాల గోల్డ్, 20 తులాలు అంటే 1 గ్రామ్ తక్కువ 20 తులాలు, 19 తులాల 99 మిలీగ్రామ్స్, మరియు ఒక 20 తులాల వెండి, మరియు ఒక 5,000 రూపాయల అమౌంట్, దానికి తోడు చిన్న చిల్లర పైసలు ఉండే. మరి వాడిని వాడిని విచారించగా వాడేం చెప్పిండంటే ఈ 2-3 రోజుల్లో నా దగ్గర ఉన్న 5-6 వేల రూపాయలు మొత్తం తాగుడుకు దాని మా ఫ్రెండ్స్ తాగి ఖర్చు చేశా సార్, నా దగ్గర ప్రాపర్టీ దొరికింది, ప్రాపర్టీ ఉన్నది అని చెప్పేసి వాడు కన్ఫ్యూజ్ అవడం వల్ల ప్రాపర్టీ మొత్తం మనం రికవర్ చేశాం. ఇంటాక్ట్ గా అంటే ఎట్లా పోయిందో అట్లనే. కొంతమంది ఏంటంటే తీసుకెళ్ళిన దొంగ మళ్ళీ ఎక్కడో దాన్ని కరిగించడం, దానికి అమ్మడం, అది జరగకుండానే విత్ ఇన్ టైంలో 24 hours దాటక ముందే పట్టుకున్న మా ఇల్లందు ఎస్హెచ్ఓ గారి మరి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే దానికి పని చేసిన వాళ్లకు మా డివిజన్ కి మా ఎస్పీ గారు ప్రత్యేకంగా వెరీ వెరీ గుడ్ అన్నారు. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఒక్కసారి దొంగతనం అయితే మళ్ళా దొరకడం అనేది చాలా కష్టంగా జరుగుతుంది. కాబట్టి ఎమ్మటే ఇంటాక్ట్ గా దొరికింది కాబట్టి చాలా మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మా పని చేసిన మా పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా చిన్నపాటి వాళ్ళ రివార్డుగా ఇవ్వడం జరుగుతుంది.